తన తండ్రి, తాత, ముత్తాతలు కొనసాగించిన దాన ధర్మాలను గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కొనసాగిస్తున్నారు. విజయనగరంలో విద్యార్థులు చదువుకునేందుకు 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద బంగ్లాను నిర్మించి దానికి మోతీ మహల్ అని పేరు పెట్టారు. గతంలో ఓ మహల్ ఉండగా దాని స్థానంలో 13 కోట్ల రూపాయలతో కొత్తది నిర్మించారు. ప్రస్తుతం మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీను ఇక్కడికి తరలిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం అశోక్ గజపతిరాజు దీన్ని ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన గదుల్లో దాదాపు 2,000 మంది విద్యార్థులకు బోధన జరగనుంది. డిజిటల్ తరగతులకు కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. విజయనగరంకు చెందిన పూసపాటి వంశీయులు ఇప్పటికే విలువైన భూములు, భవనాలు, పలు కోటలను ప్రజలకు, ప్రభుత్వాలకు దానంగా ఇచ్చారు. దివంగత అలక్ నారాయణ గజపతిరాజు, పివిజి రాజు హయాంలో భారీగా దానధర్మాలు సాగేవి. పివిజి రాజు కుమారుడైన అశోక్ గజపతిరాజు వీటిని కొనసాగిస్తూ వస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ను తన హయాంలో బలవంతంగా లాక్కున్న జగన్ తనకు అనుకూలురైన వారిని ట్రస్ట్ చైర్మన్గా నియమించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. చివరకు కోర్టు తీర్పుతో తిరిగి అశోక్ గజపతిరాజు చెంతకు మాన్సాస్ ట్రస్ట్ చేరింది.